చూడండి సార్, మీరు ఏమంటున్నారు సార్? నేను ఒక 5,000 అయితే ఆయనకి రిక్వెస్ట్ చేయగలను. మరి 10,000 అంటే కాదు. అట్లేం కదా సార్, మేము బండికి వర్క్ ఉంది సార్, కొంచెం ఆ వర్క్ ఇక్కడ చేయాలి కదా, మళ్ళీ ఇది అవుతాయి కదా సార్, అది పోనీ నేను లాస్ట్ సార్ ఒక మాట అడగానే అన్నారు. ఆ ఓనర్తో ప్రైస్ మాట్లాడిన తర్వాత ప్రైస్ ఓకే అయింది అనుకోండి సార్, అమౌంట్ ఏమైనా పే చేసేది ఉంటుంది, వెహికల్ అడ్వాన్స్ రూపంలో పే చేసేది ఓకే ఉంటుంది. ఓకే సార్. హలో సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్ సార్ నేను మోహన్ శ్రీకార్స్ నుంచి మాట్లాడుతున్నాను. అది 1 ఇయర్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 10,000 కిలోమీటర్ అప్పుడు నేను కొనుక్కున్నాను సార్ ఫస్ట్ ఇయర్. సార్ సార్ మేము ఫైనల్ రేటు ఒకటే మాట అడుగుతాం, అలాగే మళ్ళీ బేరం ఏం లేకుండా డైరెక్ట్ మీకు ఫోన్ కలిపినట్టే మీరు అర్థం చేసుకోండి. సార్ కస్టమర్ ఆయన ఏమంటారు అంటే 3,60,000 చెప్తున్నారండి. వెల్కమ్ టు శ్రీకార్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ సియాజ్ వెహికల్. ఇది సియాజ్ ట్యాక్సీ నుంచి ఓన్ అయింది. మేడ్పల్ నుంచి సార్ వచ్చారు, వెహికల్ చూశారు, వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడదాం అంటున్నారు. మనం డైరెక్ట్గా ఈ వెహికల్ ఓనర్ ఉన్నారు చూడండి, ఈ వెహికల్ ఓనర్తో మాట్లాడి ప్రైస్ గురించి నెగోషియేషన్ చేస్తామండి. ఇప్పుడు సార్, ఇప్పుడు వెహికల్ ప్రైస్ 4,50,000 ఉంది సార్. ఇప్పుడు ఆ ఓనర్కి లైన్ అయితే కలుపుతాను. ఈ వెహికల్ 2017 మోడల్ డీజిల్ మాన్యువల్ వెహికల్ సార్. ఇది ట్యాక్సీ నుంచి ఓన్ అయింది. ఈ సెకండ్ ఓనర్ వెహికల్ ఇది. ఆ ఓనర్తో ప్రైస్ మాట్లాడిన తర్వాత ప్రైస్ ఓకే అయింది అనుకోండి సార్, అమౌంట్ ఏమైనా పే చేసేది ఉంటుంది, వెహికల్ అడ్వాన్స్ రూపంలో పే చేసేది ఉంటుంది. 7 వర్కింగ్ డేస్ టైం ఉంటుందండి. 7 డేస్ లోపల మీరు వెహికల్ మీరు తీసుకోవచ్చు. మీరు క్యాష్లో తీసుకుంటామని చెప్పారు. డైరెక్ట్ ప్రైస్ అంటే ఓనర్తో మనం ప్రైస్ మాట్లాడదాం సార్. ఇప్పుడు చూస్తున్నారు కదండి, డైరెక్ట్గా లైవ్లో బీట్ చేస్తాం కస్టమర్తో, డైరెక్ట్ వెహికల్ ఓనర్తో మాట్లాడదాం సార్. హలో సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్ నేను మోహన్ శ్రీకార్స్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ మీది మన సియాజ్ ఉంది కదా సార్, ఒకసారి వచ్చారండి, చూశారు, వెహికల్ చూశారు, చెప్పాను ట్యాక్సీ నుంచి ఓన్ అయిందని చెప్పాను. ప్రైస్ గురించి మాట్లాడతాం అంటున్నారు సార్. ఇస్తున్నా, ఒకసారి మాట్లాడండి సార్. ప్రైస్ ఓకే అయితే ఆయన తీసుకుంటారు. మంది కమిషన్ ఉంటుందండి. మీకు ఫస్ట్ వెహికల్ పార్క్ అండ్ సేల్లో పెట్టేటప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదండి. ఓకేనా సార్? ఒకసారి ఇస్తున్నా సార్, బయ్యర్ తోటి మాట్లాడండి ఒకసారి. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ రేట్ చెప్పండి సార్ ఫైనల్గా. ఫస్ట్ వెహికల్ గురించి ఇంకా తెలుసుకోండి సార్, నా అనుభవం దాని మీద. సార్ అది 1 ఇయర్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 10,000 కిలోమీటర్ అప్పుడు నేను కొనుక్కున్నాను ఫస్ట్ ఇయర్. సార్ అప్పటి నుంచి ఇప్పుడు మిగిలిన 7 ఇయర్స్ ఐ థింక్. సార్ 7 ఇయర్స్ నా దగ్గర ఉంది. మెయింటెనెన్స్ ఏకదం పక్కా సార్, ప్రతి ఒక్కటి పని చేస్తుంది దాంట్లో. సార్ ఈవెన్ ఫ్రంట్ అండ్ రియర్ డాష్ కెమెరా కూడా ఉంది, నేను అది ఇచ్చేస్తాను మీకు, నా దగ్గర ఉంది. మొత్తం అన్ని పనులు చేసే ఉంటాయి ఎప్పుడు. మన దాంట్లో మొన్న ఫ్రంట్ టైర్స్ 2 కొత్త చేశాను. సో మీరు డీజిల్ పోసుకొని తిరగడం తప్పితే ఏమీ ప్రాబ్లం లేదు. నాకు ఈ 7 సంవత్సరాల్లో ఆ బండి ఎప్పుడు ఎక్కడ ఆగిపోయి మళ్ళా మెకానిక్ పిలవాలనే పరిస్థితి రాలేదు నాకు. అది చాలా, ఆ విధంగా నాకు చాలా సహకరించింది. ఐ థింక్ మీకు కూడా సహకరిస్తుంది. నేను మెయింటెనెన్స్ ఎట్లా చూసుకున్నాను, అది ఎట్లాగా నాకు కోఆపరేట్ చేసింది. ఇప్పుడు నేను కొటేషన్ ఏదో 4.5 చెప్పాము, మీరు ఎక్కడ దాకా ఉన్నారు తెలిస్తే నేను చెప్తాను నా ఇది. సార్ మేము ఫైనల్ రేటు ఒకటే మాట అడుగుతాం, అలాగే మళ్ళీ బేరం ఏం లేకుండా డైరెక్ట్ మీకు ఫోన్ కలిపినట్టే మీరు అర్థం చేసుకోండి. మేము ఫీల్డ్ ఒక 25-30 ఇయర్స్ అనుభవం. కొద్దిగా బండి కూడా సైడ్ డోర్ ఇట్లా డ్యామేజ్ అయింది, మళ్ళీ మాకు పనులు ఉన్నాయి, మళ్ళీ ప్లేన్ మేము ట్యాక్స్ చేయించుకోవాలి. అది వేరే విషయం. ఓకే, ఇప్పుడైతే రేటు బండి ఎట్లా ఉంది, దానికి ఏం ఖర్చులు పెట్టాల్సిన లేదా అయ్యి చూసుకోవాలి. అదే ఓకే సార్. నేను 350 కడుతున్నా సార్ ఫైనల్, ఒకటే మాటగా. సార్ ఏమన్నాడంటే ఈ లోపల వస్తుందంటే డైరెక్ట్ ఫోన్ కలుపుతాం, మాట్లాడితే మనం ఓకే మాట్లాడదామని చెప్పి డైరెక్ట్ సార్ కలిపి. మీ పేరేంటన్నారు? వెంకటేశ్వర్లు. ఎక్కడ ఉంటారు మీరు? నేను మేడిపల్లి అండి. మేడిపల్లి. అది ఓకే, మీరు నడిపారు కాబట్టి అనుభవం మీకు ఉన్నది కాబట్టి. కొత్త వాళ్ళు నమ్మరు కదా సార్, ఇప్పుడు ఏమైనా స్విఫ్ట్ డిజైర్లు అవి లైక్ చేస్తారు బాగా. సరే ఇదో సార్, ఓకే చెప్పండి. 350 కాదు, నా 4 కాదు, మధ్యలో 375. నేను కూడా ఒకటే మాట చెప్తున్నాను. అది మీకు ఇష్టమైతే సార్ తోటి ఓకే చెప్పండి.
ఆయనకి నేను ఫోన్ లో చెప్పేస్తాను, ఎస్ ఇచ్చేయండి సార్ 375 కానీ, లేదంటే సారీ సార్. ఓకే ఓకే సార్ మాట్లాడండి. 375కి ఇస్తా అంటారు. హలో సార్, నమస్తే. आपको 5000 అంటే బెటర్. 5050 అడిగా సార్, 350 అడిగిన ఫైనల్గా. కాకపోతే 5000 బెటర్ అవుతుంది అని అంత ఓకే ఓకే సార్, సరే సార్, నేను మాట్లాడతాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. చూశారు కదండి, ఇది వెహికల్ 4,50,000 రూపాయలు పెట్టారు, కానీ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ఫైనల్ ప్రైస్ 3,50,000, ఆయన 375. మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఈ వెహికల్. మనం చూస్తుంది చూడండి, ఈ వెహికల్ మనకు ఈ వెహికల్ అంతా చాలా రీజనబుల్గా వస్తుంది. 3,75,000లో ఇస్తా అంటున్నారు, కానీ బయ్యర్ ఎట్లా అంటే 25,000 దగ్గర ఆగింది. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. ఒకసారి ప్రైస్ ఏమైనా పెంచండి దగ్గరలో, మీకు ఎందుకంటే 75,000 దగ్గర 25,000 దగ్గర మీరు చూసుకోవాలి. ఓకే అనుకుంటే నువ్వు వచ్చేసి ఒక 5000 పెట్టగలుగుతా సార్, అంతకంటే పని ఉంది బండికి వర్క్ ఉంది సార్. కొంచెం బండికి అన్న వర్క్ ఇప్పుడు 5,000 10,000 దగ్గర 17 మోడల్ అంది, మార్కెట్ ప్రైస్ అంది, అసలు ఎవరు ఇయ్యరు. లైవ్ డైరెక్ట్గా నేను ఒకటి చెప్తున్నా చూడండి, డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది. 2017 స్విఫ్ట్ డిజైర్ ఎవరు ఇయ్యారండి, మీకు సియాజ్ వస్తుంది. మీకు అంత మంచి ప్రైస్లో, చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. మీరు దీని గురించి ఆలోచించండి. నేను ఆలోచించలేదు సార్, చూసినా ఇప్పుడు వేరే వెహికల్స్ కూడా ఓకే చేసుకున్నాం. కాకపోతే మనం మార్కెట్కి ఇంతకుముందు కూడా వచ్చిపోయినాం, దానివల్ల మనం ఇక్కడ చేయడం జరుగుతుంది ఉన్న వస్తువు. చూశారు కదండి, ఒక డీలర్ తాలూకు ఇబ్బందులు ఎట్లుంటాయి. కస్టమర్కి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనమైతే ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ప్రైస్ పరంగా వచ్చేటప్పటికి చాలా కంఫర్ట్ ప్రైస్ అది. 3,70,000 రూపాయలు అంది, చాలా కంఫర్ట్ ప్రైస్. కూర్చొని చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది, కానీ కస్టమర్ అంతే ఉంటుంది. అందు గురించే ఈ ప్రైజెస్లో అంతే మా ఓన్ నిర్ణయాలు కాదండి. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు, ఆయనకు కూడా ఫోన్ చేశాను, ఆయనకు కూడా రిక్వెస్ట్ చేశాను, ప్రైజ్ అయితే సెట్ కాలేదు. 3,60,000 దగ్గర ఆగింది. అప్పుడు అందరం లేచిపోయినాం, మళ్ళీ డీల్ కాదని విడిచిపెట్టేసినాం, మళ్ళీ వచ్చిరు అనమాట. ఒకసారి మళ్ళీ ఆ ఓనర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం మళ్ళీ చేద్దాం. ఒకసారి లైన్లో చూద్దాం, వెయిట్ చేద్దాం. లైన్ చేస్తూ రింగ్ అవుతుంది, ఒకసారి మళ్ళీ కస్టమర్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేస్తలేదు ఆయన. హలో సార్, సార్ కస్టమర్ ఆయన ఏమంటారు అంటే 3,60,000 చెప్తున్నారండి. సారీ, ఏమంటే ఒకటే మాట అన్నాడు, నేను అట్లనే ఒకటే మాట చెప్పాను, నేను నో బార్గెన్. అచ్చా, బార్గెనింగ్ చేయను అంటారు. విన్నారు కదండి, కస్టమర్ అయితే బార్గెనింగ్ చేయను అంటారు. 3,75,000 మీరు అంటున్నారు. మాట్లాడతారా సార్? ఒకసారి ఇస్తున్నా సార్, మాట్లాడండి ఒకసారి ఆయనకి. ఓకే ఇవ్వండి, మాట్లాడు సార్. నేను మొదలే చెప్పాను, మీరు 350 అన్నారు, నేను 4 మధ్యలో ఇక మీడియా చేసుకున్నాను, నేను అట్లా దిగొచ్చాను. కానీ మీరు ఇట్లా బేరం ఆడతారంటే నేను కూడా 490 485 అట్లా వచ్చేవాడు. అది కరెక్ట్ కాదు. అట్లేం కదా సార్, మేము బండికి వర్క్ ఉంది సార్, కొంచెం ఆ వర్క్ ఇక్కడ చేయాలి కదా, మళ్ళీ ఇది అవుతాయి కదా సార్. అది పోనీ నేను లాస్ట్ సార్ ఒక మాట అడగానే అన్నారు. దాని గురించి ఇది మనం ఏం లేదు. ఓకే ఓకే, అయితే మీరు నష్టం ఇవ్వండి, లేకపోతే బలవంతం ఏముంది. అయితే 25,000 అందుకనే ఇప్పుడు రీజనబుల్గా 2017 బండి మోడల్ వర్క్ లేకపోతే నేను పెడతాను వర్క్ సార్. ఇప్పుడు 10,000 దగ్గర గురించి ఏం చెప్పండి. ఇవన్నీ కూడా చూడ్డానికి ఎట్లా అంటే, ఇప్పుడు కస్టమర్, ఇప్పుడు మా సొంత వెహికల్స్ ఏం కావండి, ప్రైజెస్ అంది జస్ట్ మేము ఒక కమిషన్ ఏజెంట్ అనమాట. ప్రాపర్గా ఆ కస్టమర్కి చెప్పాను, ట్యాక్సీ నుంచి ఓన్ అయింది, డైరెక్ట్ ఓనర్తో ప్రైజ్ అంది నెగోషియేషన్ చేసుకున్నారు. చూడండి సార్, మీరు ఏమంటున్నారు సార్, నేను ఒక 5,000 అయితే ఆయనకి రిక్వెస్ట్ చేయగలను. మరి 10,000 అంటే కాదు, 370కి వెళ్ళండి, మాట్లాడతాం. కమిషన్ కూడా పడుతుంది కదా సార్ మాకు. ఓకే, కమిషన్ అంటే సార్ ఇక్కడ మెయింటెనెన్స్కి ఇవన్నీ దాని గురించి ఉంటుంది. కమిషన్ టోటల్ ఎలా అంటే 370. ఏమండి విన్నారా అండి, ఎంత మొత్తం డిఫరెంట్ అలాగే ఉంటుంది అంటే అట్లా మార్కెట్ అంది. ఇప్పుడు టోటల్ అంతే, నేను ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేయడానికి అయితే లేను కదా సార్. అట్లా అంటే నేను ఇప్పుడు మాత్రం ప్రాపర్గా ఆ అంది, రేట్ ఫైనల్ ఇవి లైవ్ చూపిస్తున్నా, ప్రాపర్గా అంది, ఇంక్లూడింగ్ 3,70,000 ఇచ్చేస్తాను మొత్తం. మీరు అంటే కస్టమర్ అడుగుతుంది 3,75,000, కస్టమర్ ఏమంటారు అంటే 3,70,000 ఇచ్చేస్తాను ఇంక్లూడింగ్ కమిషన్ దాంట్లో అంటున్నారు. బండి వరకు లేకపోతే మీరు అన్నట్టు ఒక 5,000 తగ్గించి మాట్లాడుతుంది. ఓకే 1,000-2,000 మనం కుదిరే వాళ్ళం కాదు. ఓకే అట్లా మీరు కూడా చూడండి, ఆ డోర్లు ఇది చూడండి ఒకసారి. మీరు చూసి ఓకే పెట్టచ్చు చోట పెడదాం. ఓకే. అసలు బండికి పని ఉందని క్లియర్గా అడుగుతున్నాం. స్టార్ట్గా మాట్లాడుతున్నాం సార్, లైవ్లో మాట్లాడుతున్నాం కదా. అవును, అంతే మా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు 3,75,000 రూపాయలు ఆయన అంటున్నాడు, కానీ మీరు 3,70,000 ఇస్తామంటే మేము ఫ్రీ సర్వీస్ చేయాలని అడుగుతున్నాం. 3,65 ఇస్తా సార్. ఇక ఎవరికి? మీ ఓనర్కి 3,60, లాస్ట్కి 5,000 సరిపోతుంది అని చెప్తాం. నాకు అర్థం కావట్లేదు, 5,000 రూపాయలు పోతాయా?
5,000 చేస్తున్నారు సార్. ఇక మీరు అన్నారు కదా సరే పూర్తిగా చూడండి అంటే ఒక 365 60 అడిగారు సార్ మీరు. అవును. 5,000 చేస్తున్నారు అట్లా కూడా. ఓకే మీరే చూడండి. అమ్మ నేను ఒక మాట చెప్తా చూడండి, 3,75,000 రూపాయలు. నో అమ్మ, 3,75,000 ఆయన అంటున్నారు. 3,70,000 వెళ్ళండి, మీరు ఒక 5,000 రూపాయలు డిస్కౌంట్ చేద్దామని చెప్పాను నేను. అది మీకు చెప్పాను. కానీ మీరు ఎట్లా అంటే మళ్ళీ మీరు మీ ఒపీనియన్ ఓకే, మీరు ఎట్లా అంటే మీ ఒపీనియన్లో మీరు ఎట్లా అంటే 5,000 రూపాయలు పెంచుకుంటూ వస్తున్నారు మీరు. అది సార్ ఇప్పుడు 3,65,000 అంటున్నారు. మరి మీరు ఎట్లా అమ్మేయడానికి పెట్టారు కదా సార్. సార్కి కూడా రిక్వెస్ట్ చేశాను, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లనే ఏముంటే చేస్తారని చెప్పేసి. సరే సార్, అయితే ఒక చిన్న మాట చెప్పండి సార్. ఏమనుకోవద్దు, చెప్పండి. ఇప్పుడు సెటిల్ చేసుకుందాం దాన్ని, క్లోజ్ చేసుకుందాము. నాకు ఒక చిన్న వేవర్ ఇవ్వండి సార్ అన్న. పార్కింగ్ ఛార్జెస్ లేకుండా ఓన్లీ కమిషన్ మాత్రమే తీసుకుంటాను. 370కి ఒప్పుకుంటాం మధ్యలో. ఓకే ఏమండి, రైట్? అర్థమైందా? ఏమంటున్నారండి మీరు? నాకు పార్కింగ్ ఛార్జెస్ వేవ్ చేసి కమిషన్ మాత్రం తీసుకోండి. 370కి నేను ఓకే చేస్తాను. కస్టమర్ 365 అంటున్నారండి, 70,000 సెల్లర్ అంటున్నారండి, 3,65,000 అంటున్నారు. దీనికి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టండి. యూజర్ కార్స్ గురించి అంతే చాలామంది అనుకుంటారు కదా ఈ వ్యాపారాలు ఎట్లుంటాయని. జస్ట్ ఇది కమిషన్ పర్పస్ ఓన్లీ. ఇప్పుడు సెల్లర్ దగ్గర కమిషన్ తీసుకుంటాం, బయ్యర్ దగ్గర కమిషన్ తీసుకుంటాం. ఇట్స్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. ఈవెన్ డ్రైవర్ కార్డ్ నుంచి, క్లీనింగ్ కార్డ్ నుంచి, లోపర్ మెయింటెనెన్స్కి ఎంత రిక్వెస్ట్ ఉంటుంది. ఇప్పుడు దగ్గర 1 అవర్ అవుతుంది, 1.5 అవర్ అవుతుంది. జస్ట్ రిక్వెస్ట్లో నడుస్తూనే ఉంటుంది. చూడండి, ఎందుకంటే ఫోన్ నడుపుకునే వాళ్ళు అయితే 5,000 అడిట్ పెట్టచ్చు. మీరు అర్థం చేసుకోండి, మేము చెప్పినాం ఓపెన్గా. బయ్యర్ అంటున్నారండి 3,70,000 ఆయన అంటున్నారు. 2,500 దగ్గర సెల్లరు ఇయ్యను. మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, మీరే విడిచిపెట్టుకోండి అంతే, మీరే విడిచిపెట్టేసేయండి. నేనైతే 3,70,000 రూపాయలకైతే ఇయ్యను అంటున్నారు. కానీ మన శ్రీ కార్డ్స్ బయ్యర్ వెంట ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు శ్రీ కార్డ్స్ కమిషన్లో 2,500 రూపాయలు మైనస్ చేసుకొని సార్కి అయితే వెహికల్ అయితే డీల్ అయితే సెట్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ సార్. రైట్.